వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్ రమ విత్ ప్రే. ఈరోజు మనం ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ మూవీని చూడబోతున్నాం. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి మనం మూవీని స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ సీన్లోనే ఈ స్టోరీ హీరోయిన్ని చూపిస్తున్నారు. తను తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు తనకు ఫస్ట్ నైట్ అనమాట. తన హస్బెండ్ స్నానం చేసి బయటికి వస్తాడు. హీరోయిన్ తనతో మాట్లాడదామని దగ్గరికి వస్తుంటే హీరోయిన్ని బెడ్ మీద తోసేసి, నువ్వేమనుకుంటున్నావు? అందరూ నీ నటనకు పడిపోతారు అనుకుంటున్నావా? నన్ను మోసం చేసే కదా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఎందుకు మంచి దానిలాగా యాక్ట్ చేస్తున్నావు? నువ్వు దేనికోసం అయితే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావో అదంతా నీకు ఎలాగైనా దక్కుతుందంటూ ఆ రోజు రాత్రి హీరోయిన్తో క్లోజ్గా నైట్ని స్పెండ్ చేస్తాడు. మరుసటి రోజు మార్నింగ్ హీరోయిన్ లేచి బయటికి వస్తున్నప్పుడు హీరో తన అసిస్టెంట్ దగ్గర తను లేచిన తర్వాత ప్రెగ్నెన్సీ కాకుండా ఉండడం కోసం తనకు టాబ్లెట్ని ఇవ్వండి అంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా వింటున్న హీరోయిన్ మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. తను రెడీ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఆ అసిస్టెంట్ ఏం చెప్పి ఆ టాబ్లెట్లు ఇవ్వాలో తెలియడం లేదు పాపం. వాడు కూడా జంకుతూ నిలబడుకొని ఉంటే హీరోయిన్ అర్థం చేసుకొని తనే కావాలని అడుగుతుంది, నాకు ఇలా బేబీ ఫామ్ అవ్వకుండా టాబ్లెట్స్ కావాలి అని. ఆ అసిస్టెంట్ కూడా టాబ్లెట్స్ని ఇవ్వగానే చాలా మనసుకి కష్టంగా పెట్టుకొని కూడా తను ఆ టాబ్లెట్స్ని వేసుకుంటుంది అనమాట. తర్వాత హీరోయిన్ టీవీ చూస్తుండగా హీరో తాతయ్య హీరోయిన్కి ఫోన్ చేసి నైట్ డిన్నర్కి ఇంటికి రండని కాల్ చేస్తారు. హీరోయిన్ కూడా ఓకే తాతయ్య మేము ఖచ్చితంగా వస్తామని ఫోన్కి వచ్చేసింది. తర్వాత హీరోకి కాల్ చేస్తుంది. హీరోయిన్ ఫోన్ చేస్తూ ఉండగా హీరోకి తనంటే ఇష్టం లేదు కదా, ఫోన్ కూడా కట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్కి వేరే దారి లేకుండా ల్యాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తుంది. హీరో ఫోన్ తీసి, నీకు బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాను తిడుతూనే ఉంటాడు. పాపం తను ఏం చెప్తుందో వినకుండా, లేదు ఇలా తాతయ్య డిన్నర్కి పిలిచారని చెప్పగానే సరే వస్తానని కూడా చెప్పుకోకుండా కాల్ కట్ చేసేస్తాడనమాట. ఈవినింగ్ వాళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం చాలా ప్రేమ ఉన్న భర్తలాగా హీరోయిన్ చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఈయన హీరో వాళ్ళ తాతయ్య. లోపలికి రాగానే వాళ్ళని పిలిచి ఆయన తీసుకువెళ్తాడనమాట. హీరో తన తాతయ్య ముందు భయంకరంగా నటిస్తున్నాడు. హీరోయిన్ పైన ప్రేమ ఉన్నట్టు ముందు నువ్వు కూర్చో తర్వాత నేను కూర్చుంటానని తనకి చైర్ అంతా వేస్తున్నాడు. అలాగే ముందు నువ్వు తిను బంగారం, నేను తర్వాత తింటానంటూ కూడా వడ్డిస్తున్నాడు. తాతయ్య ఉండి, ఏంటమ్మా వీడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా, నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడని అడుగుతాడనమాట. అందరు పెద్దలు అలాగే అడుగుతారు కదా అలా. హీరోయిన్, లేదు తాతయ్య ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని అబద్ధం చెప్తుంది. అక్కడ డిన్నర్ అంతా ముగించుకొని అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు, నాకు ఆఫీస్లో పని ఉంది, డైరెక్ట్గా నేను విల్లాకు వెళ్తాను, నువ్వు ఇక్కడే దిగేసి అంటాడు. హీరోయిన్, ఈ రాత్రి టైంలో క్యాబ్ అంతా దొరకదు, చాలా కష్టం అని అంటుంది. కానీ వీడు అదంతా కుదరదు, మా తాతయ్య ఇబ్బంది పెట్టారనే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నిన్ను చూసేందుకే నాకు నచ్చదు, ఫస్ట్ నువ్వు కారు నుండి దిగు అని అర్ధరాత్రి అని కూడా చూడకుండా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కాసేపటి క్రితమే కదా తాతయ్య ముందు ఎంత మంచిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తను ఫోన్ చూస్తే కంప్లీట్ ఛార్జింగ్ మొత్తం అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోన్. తన చెప్పుల్ని చేతిలో పట్టుకొని హీరో చేసిందంతా తలుచుకొని చాలా బాధపడుతుంది అనమాట. ఇంటికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ తాతయ్య అక్కడ ఉంటారు. ఆయన హీరోయిన్ని చూసి, ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు, వాడు ఎక్కడని అడుగుతాడు. లేదు తాతయ్య ఆయనకు ఆఫీస్లో అర్జెంటుగా వర్క్ ఉందని వెళ్ళారు అంటుంది. తాతయ్య ఎందుకు వచ్చారంటే హీరోయిన్ బ్రేస్లెట్ మర్చిపోయి అక్కడే వదిలేసి వచ్చేసి ఉంటుంది. ఇది ఇవ్వటానికే వచ్చాను అని ఆయన ఆ బ్రేస్లెట్ని ఇస్తారు. కరెక్ట్గా అదే టైంకి తాతయ్య ఉన్నారని కూడా గమనించుకోకుండా, మేడం సార్ విల్లాలోనే ఉంటారంట, ఆయనకి బట్టల్ని ప్యాక్ చేసి ఇవ్వండి అని అసిస్టెంట్ అరుస్తూ వస్తాడు. ఇది వింటున్న తాతయ్య కోపడి, ఏంటి విల్లాలో ఉంటాడంట, వాడికి ఎంత ధైర్యం, అంతేకాకుండా నువ్వు మర్యాద అంతా లేకుండా హీరోయిన్ దగ్గర పొగురుగా మాట్లాడుతున్నావు, నువ్వు హీరో దగ్గర పని చేయొచ్చు, కానీ నీకు జీతం ఇచ్చేది నేను తలుచుకుంటే ఇప్పుడే నేను పని నుంచి తీసేస్తాను అని అంటాడనమాట కోపంగా. వాడితో నేను ఇప్పుడే మాట్లాడాలి, వాడిని వెంటనే రమ్మనని ఆయన అరుస్తూ ఉంటాడు. సడన్గా ఆ హార్ట్ని పట్టుకొని అక్కడే పడిపోతాడనమాట. ఇప్పుడు హీరో వచ్చి, దీనికి కూడా మన హీరోయిన్ అరుస్తున్నావు, నువ్వే కదా కావాలని నా గురించి చెప్పి తాతయ్య దగ్గర నన్ను ఇరికిస్తున్నావు, నీ గురించి నాకు అంతా తెలుసని అరుస్తుంటాడు. హీరోయిన్ ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. లేదండి నేనేం చెప్పలేదు, నా బ్రేస్లెట్ని అక్కడ మర్చిపోయాను, అది ఇవ్వడానికి మాత్రమే తాతయ్య వచ్చి ఇదంతా తెలుసుకున్నారు అంటుంది. ఏంటి గొప్ప బ్రేస్లెట్, ఈ నిజం ఆయనకి తెలిసేలా చేయాలని కదా కావాలని నువ్వు అక్కడ వదిలేసి వచ్చావని ఆ బ్రేస్లెట్ని వెంటనే తెంపేస్తాడు. ఇది చూస్తున్న హీరోయిన్కి అయితే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. తన బామ తనకు ఆ బ్రేస్లెట్ ఇచ్చింటారనమాట. అయ్యో ఇది మా బామ ఇచ్చిందండి, ఎందుకు ఇలా చేశారంటూ ఇలా ఫీల్ అవుతూ మాట్లాడి తన పూసలన్నీ ఏరుకుంటూ ఉంటుందన్నమాట.
పాపం అని కూడా అనుకోకుండా ఒక హీరో తన మనసుని కష్టపడేలాగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడే మనకి 2 months బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తున్నారు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ హీరో తాతయ్యతో బాగా క్లోజ్గా ఉంటారు. హీరో తాతయ్యకు బాగా మంచి మంచి మాటలు చెప్పి హీరోయిన్ తన వైపు తిప్పుకుంటుంది. హీరో అక్కడికి వస్తాడు, కానీ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే తాతయ్య నువ్వెందుకురా ఇలా చేస్తున్నావు, నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అంటాడు. కానీ హీరో ఒప్పుకోడు. తాత ఏమో వదలకుండా హీరోకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తారు. ఇంతసేపు మనం ఒక అమ్మాయిని చూస్తున్నాం కదా, తనేం హీరోయిన్ కాదు, హీరోయిన్ ట్విన్ సిస్టర్ అన్నమాట. ఈ అమ్మాయి ట్విన్ సిస్టర్ కదా, ఈ ట్విన్ సిస్టర్ తలలో ఒక గడ్డు ఉంటుంది, ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది అన్నట్టు రిపోర్ట్స్లో వస్తుంది. కానీ ఎలాగైనా హీరోని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మనకు ఆస్తి అంతా దక్కదు అని అత్యాశ పడుతుంది. అందుకని తన ట్విన్ సిస్టర్ అయిన మన హీరోయిన్ని వెతికి పట్టుకుంటుంది. మన హీరోయిన్ చిన్నప్పటి నుంచే తన బామ్మ దగ్గర పెరిగింటుంది, చాలా కష్టమైన పరిస్థితుల్లోనే పెరుగుతుందన్నమాట. కానీ మన హీరోయిన్ అక్క మాత్రం బాగా డబ్బులున్న చోటే పెరిగింటుంది. అందుకని మన హీరోయిన్ని పిలిచి నాకు పెళ్లి చేస్తున్నారు, ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసి వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు, నాకు ట్రీట్మెంట్ కోసం నేను యూకే వెళ్ళడానికి, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా ప్లేస్లో తనకు వైఫ్గా ఉండాలి, నేను తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి, నీ బామ్మ ట్రీట్మెంట్ కోసం నువ్వు డబ్బులు కావాలని చాలా తిరుగుతున్నావు కదా, బామ్మ ట్రీట్మెంట్కి కావాల్సినంత మనీ నేను ఇస్తాను, కానీ నువ్వు దానికి బదులుగా నా ప్లేస్లో అక్కడికి వెళ్ళాలి, ఒక వైఫ్గా తనకి ఏం కావాలో అన్నీ నువ్వు చూసుకోవాలని అంటుంది. హీరోయిన్ బాగా ఆలోచించి ప్రస్తుతానికి నాకు బామ్మ ప్రాణాలే ముఖ్యమని, నువ్వు చెప్పిందంతా నేను చేస్తానని ఒప్పుకుంటాను. ఇక్కడ మన హీరోని చూపిస్తున్నారు, తన చుట్టూ చాలా రిపోర్టర్స్ చేరి ఏంటి సార్ మీరు మీ భార్యను వదిలేసి విడిగా ఉంటున్నారంట, కాంట్రాక్ట్ మ్యారేజ్ అంట లేకపోతే ఫోర్స్ మ్యారేజ్, ఏమని చేసుకున్నారని హీరోని ఇరికించేటట్టు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హీరో కెరియర్ని నాశనం చేసేటట్టు పిచ్చి పిచ్చిగా అంతా అడుగుతుంటారు. ఈ రిపోర్టర్స్కి ఏం పని లేదనుకుంటా అంతా మన హీరోయిన్ కూడా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఏదైనా చేయకపోతే ఈ రిపోర్టర్స్ హీరో జీవితాన్ని నాశనం చేస్తారని హీరోయిన్ వెళ్ళి ఎవరు చెప్పారు మేము విడిగా ఉంటున్నామని, మేము కలిసే ఉన్నామంటూ వీళ్ళిద్దరు రిపోర్టర్స్ ముందు చాలా హ్యాపీగా ఉన్న కపుల్స్గా చూపించుకుంటారు. హీరోయిన్ తన కోసం ఇలా సపోర్ట్ చేస్తూ మాట్లాడింది అనగానే హీరో మనసులో ఒక మంచి ఫీలింగ్ ఏర్పడిపోతుంది అనమాట, ఒక మంచి అభిప్రాయం. సరేమా ఇంక నుండి నువ్వు చూసుకొని హీరో వెళ్ళిపోతాడు. కానీ ఈ రిపోర్టర్స్ హీరోయిన్ని వదలడమే లేదు, అసలు ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. పాపం మన హీరోయిన్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది వాళ్ళు అడిగే పిచ్చి క్వశ్చన్స్కి. అప్పుడు హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ని ఎత్తుకొని వెళ్తాడు. కింద పడిపోయేటప్పుడు హీరోయిన్ కాళ్ళకి దెబ్బ తగిలి ఉంటుంది, అందుకని తనని ఎత్తుకుంటాడు. హీరో తన కాళ్ళకు బ్యాండేజ్ అంతా వేసి నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే నేను నిన్ను డ్రాప్ చేయను అడుగుతాడు. ఏం ప్రాబ్లం లేదు, నేను వెళ్ళిపోతానని హీరోయిన్ వెళ్తుంది. కానీ తను అలా కష్టపడుతూ వెళ్తుంటే హీరోకి చాలా కష్టంగా అనిపిస్తుంది. వెళుతున్న హీరోయిన్ని చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ వెళ్తుంటే ఎవరో ఒక అబ్బాయి వచ్చి హీరోయిన్తో మాట్లాడతాడు. హీరోయిన్ అయ్యయ్యో మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదండని అంటుంది. వెంటనే అక్కడికి మన హీరో వచ్చి హీరోయిన్ భుజం మీద చేయి వేసుకొని నువ్వెందుకు బంగారం ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతున్నావు, ముందే నీ కాళ్ళంతా బాగలేదు, నువ్వు ఫస్ట్ కాల్లో ఇంటికి వెళ్ళి త్వరగా నా కోసం వంట చేసి పెట్టు, నేను వచ్చిన తర్వాత మనిద్దరం కలిసి భోజనం చేద్దామని ఒక లవ్లీ హస్బెండ్గా మారిపోతాడు. హీరోయిన్ ఇంటికి వచ్చి వంట చేస్తుంది. తనకు సరిగ్గా వంట చేయడం కూడా రావడం లేదు, చేతులంతా కాల్చుకుంటుంది. హీరో వచ్చి ఎందుకు నీకు కష్టంగా ఉంటే వదిలేయచ్చు కదా, చూడు చేతులంతా కాల్చుకున్నావు అంటాడు. లేదండి మీరు చాలా ఆశగా అడిగారు కదా, డిన్నర్కి ఇంటికి వస్తానన్నారు, అందుకనే చేస్తున్నాను అంటుంది. హీరో సరే ఆ రోజు నేను నీ బ్రేస్లెట్ని తెంపేశాను కదా, నువ్వు కూడా చాలా బాధపడ్డావు, నన్ను క్షమించు అలా చేసినందుకు అని అంటాడు. అందుకని నీకోసం ఒక చైన్ని తీసుకొచ్చానని ఇస్తాడు. హీరోయిన్ సంతోషంగా నాకేనా అని అడుగుతుంది అనమాట, ఇది నాకేనని. ఏమైంది నీకు నచ్చలేదని అడగ్గా లేదు లేదు నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ అని అంటుంది. హీరోయిన్ తలపైన చెయ్యి పెట్టి భుజిగిస్తూ ఆకలేస్తుంది బంగారం భోజనం పెట్టు అని వెళ్తాడనమాట. హీరోయిన్కేమో షాకింగ్గా ఉంటుంది, నిజంగా తినేనా ఇంత ప్రేమగా చూపిస్తున్నాడు, మారిపోయాడని అయోమయంలో ఉంటుంది. అంతే కదా, ఎప్పుడే హేట్ చేసే హస్బెండ్ సడన్గా మారిపోతే మనకు కూడా డౌట్ వస్తుంది కదా. చూస్తే హీరోకి నిజంగానే హీరోయిన్ మీద ప్రేమ కలిగింది అనుకుంటాను. చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమించుమా, నువ్వు నాకు నచ్చావు, ఇంక నుండి మనం ఒక మంచి హస్బెండ్ అండ్ వైఫ్గా కలిసి ఉంటాం అని హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. నాకు మీ పైన ఎటువంటి కోపం లేదండి, ఎవరైనా ఇష్టం లేని పెళ్లి చేస్తే మీలాగే బిహేవ్ చేస్తారు, మీ మీద ఎటువంటి కోపం కూడా నాకు లేదని హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది ఆ ప్రపోజల్ని. ఇద్దరు ఒక మంచి కపుల్స్గా వాళ్ళ లైఫ్ని సంతోషంగా స్టార్ట్ చేస్తారన్నమాట. హీరో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన కార్డ్ని ఇచ్చి మంచి బట్టలు కొనుక్కో డార్లింగ్, నీ దగ్గర ఉన్న బట్టలు ఏం బాగలేదు, నీకు నచ్చిందంతా తీసుకొని ఇస్తాడు. హీరోయిన్ మాత్రం వద్దు అంటుంది. కానీ హీరో బలవంతంగా నువ్వు నా అసిస్టెంట్ని తీసుకొని కొనుక్కో అని వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఒక బ్రాండెడ్ అయిన షాప్కి బట్టలు కొందామని వెళ్తుంది.
హీరోయిన్ వేసుకున్న బట్టలు కొంచెం నార్మల్గా ఉంటాయి. దాన్ని చూసిన అక్కడ ఉన్న స్టాఫ్ నిన్ను చూస్తుంటే బట్టలు కొనేదానిలాగా అయితే అస్సలు కనిపించడం లేదు, నువ్వు బట్టల్ని చూడ్డానికే వచ్చావంటూ ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోయి, ఇక్కడంతా బాగా డబ్బులు ఉన్న కస్టమర్సే వస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని హీరోయిన్ని కించపరిచేలా మాట్లాడుతుంది. ఇదంతా వింటున్న అసిస్టెంట్కి కోపం రాగా హీరోకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. వెంటనే హీరో నువ్వు తనని చూసుకో, నేను వస్తున్నానని హీరో షాపింగ్ మాల్కి వస్తాడు. ఇక్కడ చూస్తే అసిస్టెంట్ చూడు మా మేడం తలుచుకుంటే ఈ షాపింగ్ మాల్నే కొనేస్తారు, మాటల్ని మంచిగా మాట్లాడని అసిస్టెంట్ చెప్పగా ఆ అమ్మాయి ఏంటి తిను చూసేందుకు అడుక్కునే దానిలాగా ఉంది, తిను పోయి ఈ షాపింగ్ మాల్నే కొంటుందని ఇంకా ఓవర్గా మాట్లాడుతుంది. కరెక్ట్ టైంలో మన హీరో అక్కడికి ఎంట్రీ ఇస్తాడనమాట. ఎంత ధైర్యం నీకు, నా వైఫ్ని చూసి బెగ్గర్ అంటున్నావా, ఈ షాపింగ్ మాల్నే ఇప్పుడు నేను కొనేసాను, ఇప్పుడు నా వైఫ్ ఈ షాపింగ్ మాల్కి ఓనర్, తనే డిసైడ్ చేస్తుంది నువ్వు ఇక్కడ పని చేయాలా చేయకూడదని. మాటలు తిన్నగా మాట్లాడని అక్కడ నుంచి బెదిరించి వెళ్ళిపోతాడు హీరోయిన్ని తీసుకొని. అంతలోనే హీరోయిన్ అక్క వచ్చేస్తుంది. హీరోయిన్కి ఫోన్ చేసి పిలుస్తుంది. హీరోయిన్ కూడా తనని చూడడానికి వెళ్తుంది. హీరోయిన్కి మనీ ఇచ్చి రేపటి నుండి నువ్వు వాడికి వైఫ్గా ఉండకూడదు, ఇంక నుంచి నువ్వు తన వైఫ్ ప్లేస్లో ఉండనవసరం లేదు, నేను వచ్చేసాను కదా నేను ఉంటాను, నువ్వు వెళ్ళిపో ఉంటుంది. హీరోయిన్ ఆ మనీ అంతా తీసుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను కూడా మన హీరోని లవ్ చేస్తుంది. తన అక్క ఏంటంటే ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, వాడితో జీవించిన లైఫ్ నీకు చాలా బాగా నచ్చినట్టుంది, వాడితోనే ఉండాలని ఆలోచిస్తున్నావు అంతే కదా, కానీ ఇదంతా కుదరని పని, నువ్వు నాకు బదులుగానే అక్కడికి వెళ్ళు. ఈ విషయం హీరోకి తెలిస్తే నిన్ను ద్వేషిస్తాడు, దానికంటే ఇప్పుడు మంచితనంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మంచిది అంటుంది. హీరోయిన్కి కూడా వేరే దారే లేక మనసు ఒప్పుకోకపోయినా ఆ మనీని తీసుకుంటుంది. ఎందుకంటే తన బామ్మ ట్రీట్మెంట్ కోసం అనమాట. ఆ రోజు రాత్రి హీరోతో హ్యాపీగా టైంని స్పెండ్ చేసి హీరోకి చెప్పకుండా తెల్లారక ముందే వెళ్ళిపోతుంది. మార్నింగ్ హీరో లేచి చూడగానే ఈ టక్కులాడి గుంట నక్క అక్కడికి వచ్చేసి ఉంటుంది. లేచావా హ్యాండ్సమ్ అంటూ ఏం జరగనట్టు హీరోయిన్ లాగా మాట్లాడుతుంది. హీరో ఉండి అంతలో నువ్వు లేచేసావా అని తనని దగ్గరికి లాక్కుంటాడు. చూస్తే హీరోయిన్కి హీరో ఒక బ్రేస్లెట్ ఇచ్చింటాడు కదా, అది హీరోయిన్ ఎప్పుడు తనతోనే పెట్టుకొని ఉంటుంది, కానీ ఇప్పుడు తన అక్కతో ఉండదు. హీరో దాన్ని గమనించి ఏమైంది, ఎందుకు బ్రేస్లెట్ తీసేసావని అడుగుతాడు. అదంతా ఎవరైనా వేసుకుంటారని, అదంతా ఓల్డ్ ఫ్యాషన్ అంటూ ఒకలాగా మాట్లాడుతుంది. మన హీరోయిన్ ఎప్పుడు ఇలా మాట్లాడిందే లేదు, ఈ యాటిట్యూడ్ తనది కాదే, ఎందుకు ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని హీరోకి స్టార్టింగ్లోనే డౌట్ వచ్చేస్తుంది. అలాగే తను నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేయనని అంటుంది. మన హీరోయిన్ అయితే ఎప్పుడు పార్లర్కి వెళ్ళిందే లేదు. హీరోకి అది కూడా డౌట్గానే ఉంటుంది. ఏంటి తిని ఎప్పుడు పార్లర్కి అంతా వెళ్ళదు కదా, ఇప్పుడు వెళ్ళాలని అంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. సరే అని తనని పార్లర్కి తీసుకువెళ్ళి నీ కాళ్ళకి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు బాగుందని అడుగుతాడు. అది ఎప్పుడో తగ్గిపోయిందంటూ గెంతులేస్తూ వెళ్ళిపోతుంది. మన హీరోకి డౌట్ ఇంకా ఎక్కువ కాగా వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి డీటెయిల్స్ అంతా నాకు వెంటనే కావాలని అడుగుతాను. తన అసిస్టెంట్ అంతా కనుక్కొని కరెక్ట్గా హీరో ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడు. బాస్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి విదేశాల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, అయితే ఇన్ని రోజులు మీతో ఉన్నది ఎవరు అని నాకు డౌట్గా ఉంది, మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి తిను కాదని అంటాడు అసిస్టెంట్. హీరో నాకు కూడా అదే డౌట్, ఈ అమ్మాయి ఫేక్, ఫస్ట్ అది ఎవరో కనుక్కొని ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ అక్క ఏంటంటే మీరు వచ్చేసారని సంతోషంగా గెంతులేస్తూ వస్తుంది. హీరో తనని తోసేసి దూరంగా వెళ్ళు, ఫస్ట్ నువ్వెవరో చెప్పని అడుగుతాడు. నేను మీ వైఫ్ని, ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అని అడుగుతూ ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటుంది. నువ్వెవరో నాకు తెలుసు, ఇన్ని రోజులు నాతో ఉన్న అమ్మాయి ఎవరు, నాకు తన గురించి తెలియాలి, మర్యాదగా నిజం చెప్పని అడుగుతాడు. ఈ గుంట నక్క తన నిజ స్వరూపం ఇప్పుడే చూపిస్తుంది. అయితే నీకు ఆల్రెడీ నిజమంతా తెలిసిపోయిందా ఏంటి, తనని లవ్ చేస్తున్నావా, కానీ ఒక విషయం మర్చిపోకు, నేను నీ రియల్ వైఫ్ని, నా ప్లేస్లోకి తను ఎప్పటికీ రాదు, రానివ్వను కూడా అని చెప్తుంది. హీరో వచ్చి నిజం చెప్పవే, ఫస్ట్ తను ఎక్కడ ఉందని అడుగుతూనే ఉంటాడు. కానీ టక్కులాడి నేను చచ్చినా చెప్పను, నీకు చేతనైనది చేసుకో, వెళ్ళిపోరా అని అంటుంది. ఎంత అహంకారంగా మాట్లాడుతుందో. హీరో నేను తనని ఎలాగైనా కనిపెడతానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో బయటికి రాగానే తన అసిస్టెంట్ కాల్ చేసి బాస్ మేడాన్ని ఎవరో ఎయిర్పోర్ట్లో చూశారంట, యూఎస్కి వెళ్తున్నారంట, మీరు వెంటనే వెళ్తే మేడాన్ని కలవచ్చని అంటాడు. హీరో సరే అని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. హీరో ఆ ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చూస్తున్నాడు, హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇటువైపు హీరోయిన్ ఎలాగైనా హీరో మన కోసం రాడా అని తిరిగి చూస్తూ ఉంటుంది ఒక చిన్న ఆశతో. చాలా వెతికిన తర్వాత ఫైనల్గా మన హీరోయిన్ని కనిపెట్టేస్తాడు. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హ్యాపీగా హక్ చేసుకుంటుంది. ఫైనల్గా ఇద్దరు కలిసిపోతారు. వావ్, హ్యాపీ ఎండింగ్ కదా. దీంతో ఈ మూవీ ఇక్కడ అయిపోతుంది. ఇలాంటి హ్యాపీ ఎండింగ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఈ మూవీని చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో మూవీస్ అండ్ డ్రామాస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లవ్ యూ గాయ్స్.